Hi friends, this is Suguna. Welcome to my channel Mirchi BB8 updates. మరి ఫస్ట్ ఎపిసోడ్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం. నాగార్జున గారు కల్కి సాంగ్ ఉంది కదండి, దాంతో అయితే ఎంటర్ అయ్యారు. వెల్కమ్ టు అని చెప్పారనమాట. చాలా మంత్స్ తర్వాత బిగ్ బాస్ స్టార్ట్ అయింది కదా. ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే హౌస్ చూసేద్దామా అని చెప్పేసి హౌస్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బాగా చెప్పారనమాట. ఈసారి ట్విస్ట్ అయితే చాలా ఉండబోతున్నాయి. క్లియర్గా నేను జెన్యూ రివ్యూ అప్డేట్స్ అయితే మీకు ఇస్తాను. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అప్పుడే మన వీడియోస్ ఇంకా కొంచెం రీచ్ అవుతాయి అన్నమాట. ఇలాగే బిగ్ బాస్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఎంటర్ అయితానే ఫుల్ జంగిల్ థీమ్ అనమాట ఈసారి. ఎంట్రన్స్లోనే ఫస్ట్ మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది కదా, సముద్రం కన్య వచ్చేస్తుంది. అసలు గ్రాఫిక్స్ బాగా చేశారు, నిజంగా ఆడ ఉన్నట్టుగా సముద్రం లాంటి కన్య, కానీ ఇక్కడ చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది అని చెప్పేసి గార్డెన్ని చూపించారు. తర్వాత బయటే ఉన్న వాష్రూమ్స్ బాత్రూమ్స్ అయితే చూపించారు. ఇక్కడ చాలా కన్నీళ్ళు, చాలా ఫ్రస్ట్రేషన్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి, రెస్ట్ రూము అని చెప్పి చూపించారనమాట. తర్వాత లోపలికి వెళ్తూనే ఫస్ట్ ఇన్ఫినిటీ రూమ్ అయితే చూపించారు. అదొక పవర్ఫుల్ రూమ్ అంట. ఎవరికైతే అంటే సమ్ టాస్క్ పెట్టేసి ఎవరికైతే పవర్స్ వస్తాయో వాళ్ళకు మాత్రమే ఇన్ఫినిటీ రూమ్ అయితే వస్తుందంట. దాన్ని పవర్ఫుల్ రూమ్ అని చెప్పారు నాగార్జున గారు. తర్వాత గోల్డెన్ రూము చూపించారు. అక్కడ వచ్చేసి జిరాఫీ బొమ్మ ఉంది, మనకు ప్రోమోలో చూసారు కదా మీరు. అది వచ్చేసి గోల్డెన్ రూమ్ అంట. అంటే ఎన్నో అవకాశాలు స్ట్రాటజీస్ ప్లే చేస్తారు కదా, వాళ్ళకి వాళ్ళు అలా స్ట్రాటజీ ప్లే చేసి విన్ అయిన వాళ్ళకి ఆ గోల్డెన్ రూమ్ అయితే వస్తుందన్నమాట. అంత ఈజీ కాదు గోల్డెన్ రూమ్ రావడము. తర్వాత స్ట్రాటజీస్ ప్లే చేస్తారు అని చెప్పాను కదా, వాళ్ళ కోసం వాళ్ళని లయన్ ఆఫ్ ది హౌస్ అని చెప్పేసి అంటారంట. ఎందుకు నాగార్జున గారు ఆ పేరైతే మెన్షన్ చేశారనమాట. తర్వాత లివింగ్ రూము, ఇక్కడ చాలా ముచ్చట్లు జరుగుతూ ఉంటాయి. అందరూ ఒక సైడ్ పిల్లిని ఒక సైడ్ పులిని చూపిస్తూ ఉంటారనమాట. నాగార్జున గారు అంటారు ఒక పిల్లుల్లాగా చాలా బిహేవ్ చేస్తూ ఉంటారు, కానీ నేను కదా చెప్పాల్సింది ఎవరు పులో ఎవరు పిల్లో అని చెప్పేసి చెప్తారనమాట. చాలా బాగా అంటారు అదైతే. ఇంకా మోర్ పవర్స్ ఉంటాయంట. తర్వాత తూనీగా రూమ్ ఒకటి ఉంది సింబల్, అది వచ్చేసి కష్టంతోనే గెలుచుకుంటారంట. బటర్ఫ్లై ఉన్నదైతే తూనీగా ఉన్నదైతే రూము కష్టపడే గెలుచుకోవాల్సి వస్తుందంట. చాలా టాస్క్ ట్విస్ట్ అయితే ఉంటుందంట బెడ్రూమ్స్ అవి. వీళ్ళు అనుకుంటున్నారు మాకు ఈ బెడ్రూమ్ కావాలి ఈ బెడ్రూమ్ కావాలి అని, కానీ అంత తేలిక కాదు. బిగ్ బాస్ డిసైడ్ చేస్తాడు అనుకుంటున్నాను. తర్వాత పీకాక్ చూపించారు బొమ్మ, అవి కూడా బెడ్రూమ్సే. అది వచ్చేసి స్ట్రెంగ్త్, ఎవరికైతే పవర్ ఎవరికైతే పెట్టి ఆడతారో వాళ్ళకి మాత్రమే, హౌస్ మేట్స్ మాత్రమే ఆ బెడ్రూమ్ అయితే లభిస్తుంది, పీకాక్ ఉన్న బెడ్రూమ్స్ అయితే. సో ఇంకా ఉన్నాయి, అంటే డివైడ్ చేసి ఎవరెవరు ఏ టాస్క్ గెలిచినాక ఆ బెడ్రూమ్స్ అనేది క్లియర్గా వీళ్ళకి ఇస్తారనుకుంటున్నాను. మనకి ఈరోజు ఎపిసోడ్లో అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే మనకి చెప్తాను నెక్స్ట్ పాయింట్లో, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. తర్వాత కిచెన్ చూపించారు, జీబ్రా చూపించారు అంతకన్నా ముందు. అక్కడ ఎవ్వరు లొంగకుండా ఎవరైతే భయపడకుండా ఉంటారో అట్లాంటి వాళ్ళకి పీకాక్ ఉన్న బెడ్రూమ్స్ అయితే లభిస్తాయి. తర్వాత కిచెన్, ఆకలేస్తే ఎవరికైనా కోపం వస్తుంది, నాగార్జున గారు బాగా అంటారు. ఎవరికైనా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆకలేస్తే, కానీ ఎవరైతే అక్కడ ఓర్పుగా ఉండి చేస్తారో వాళ్ళు మాత్రమే మంచిగా ఉంటారని చెప్పేసి చెప్పారు. ఇక్కడ చాలా గాసిప్స్ కొట్లాటలు, మనం ఎందుకు ఆపుతామని చెప్పేసి అవే కదా మనకి ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత కన్వెన్షన్ రూమ్కి వెళ్తారు నాగార్జున గారు. కష్టమైన సుఖమైన అన్నీ షేర్ చేసుకునేది అదే.
ఇన్ఫినిటీగా ఉండబోతుంది అని చెప్పేసి చెప్పారనమాట. అక్కడితో అన్ని రూమ్స్ అయితే క్లియర్గా ఒక క్లూ ఇచ్చినట్టుగా చెప్పారనమాట మనకు అర్థం అవ్వడం కోసం. ఫస్ట్ అయితే కనుక మనకు మాత్రమే అర్థం అవ్వడం కోసం క్లూస్ ఇస్తూ ప్రతి ఒక్క రూమ్ గురించి అయితే చెప్పారు నాగార్జున గారు. ఇప్పుడు ఫస్ట్ హౌస్మేట్ అయితే ఇంకా పిలిచేద్దామని చెప్పేసి వచ్చేసారు. ఫస్ట్ మనకి హౌస్మేట్ అయితే యష్మి గౌడ, మనకు తెలిసిన అమ్మాయి కృష్ణ ముకుంద మురారిలో విలన్ క్యారెక్టర్గా చేసింది కదా, సెకండ్ హీరోయిన్ ఆ అమ్మాయి అనమాట. మనకు జీ తెలుగులో కూడా నాగపంచమి సీరియల్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ అమ్మాయి అయితే హీరో హోండా బండి మీద పోరాడు చూడు ఆ పాటతో అయితే ఎంట్రీ ఇచ్చిందనమాట యష్మి గౌడ. నాగార్జున గారు వచ్చారు, హాయ్ యష్మి అని చెప్పేసి అన్నారు. ఈ అమ్మాయి చూడ్డానికి ఫ్లవర్ లాగా అనిపిస్తుంది, కానీ చాలా ఫైర్ ఉండే అమ్మాయి అని చెప్పేసి అంటాడనమాట నాగార్జున గారు. ఆ అమ్మాయి కొన్ని ఫ్లవర్స్ తెచ్చి, సార్ నేను కొన్ని ఫ్లవర్స్ తెచ్చాను అని చెప్పేసి ఒక్కొక్క ఫ్లవర్ ఇస్తుంది. సార్ ఒక ఫ్లవర్ మీ స్మైల్కి, ఒక ఫ్లవర్ మీ లుక్స్కి, ఒక ఫ్లవర్ వచ్చేసి మీ స్టైల్కి, ఒక ఫ్లవర్ మీ హోస్టింగ్ స్టైల్కి, ఒక ఫ్లవర్ మాకు రొమాంటిక్ సాంగ్స్ ఎన్నో చేశారు కదా ఆ ఫ్లవర్, అది దానికొకటి, ఇంకొక ఫ్లవర్ ఇచ్చి సార్ మీరు ఇస్తారా నాకు అని చెప్పేసి అంటుంది. నాగార్జున గారు ఓకే అని చెప్పేసి తీసుకొని ఇస్తారనమాట. కొంచెం అక్కడ కొంచెం ఓవర్ చేసినట్టుగా నాకు అనిపించింది. తర్వాత నీకు వంటలు చేయడం వచ్చా అని చెప్పేసి అడుగుతారు నాగార్జున గారు. సార్ నాకేం రాదు సార్ అంటే, తినడం వచ్చా బాగా అంటే అంటుంది. తర్వాత ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి ఏంటంటే బిర్యానీ అని చెప్తుంది అనమాట. ఎన్నిసార్లు పెట్టినా బిర్యానీ తింటాను సార్, అంత ఇష్టం అని చెప్పేసి అంటుంది. తర్వాత ఓకే ఇంకొక టాస్క్ అని చెప్పేసి బిర్యానీలన్నీ తెస్తారనమాట. టేస్ట్ చేసి నువ్వు ఏ బిర్యానీ ఏదో చెప్పమని చెప్తారు. దమ్ బిర్యానీ, ఆవకాయ బిర్యానీ, గోంగూర బిర్యానీ, ఇలా 5 ఐటమ్స్ పెడతారు. ఫస్ట్ది చూసి దమ్ బిర్యానీ అంటుంది, కానీ అది ఆవకాయ బిర్యానీ అనమాట. రాంగ్ చెప్తుంది. సరే అని చెప్పేసి నెక్స్ట్ది దమ్ బిర్యానీ టేస్ట్ చూపిస్తాడు, అప్పుడు కరెక్ట్ చెప్తుంది. సారీ సార్ ఇది దమ్ బిర్యానీ, ముందుది వచ్చేసి ఆవకాయ బిర్యానీ అని చెప్పేసి కరెక్ట్ చెప్తుంది. ఓకే ఓకే అని చెప్పేసి సరే అయితే వెళ్తావా అని చెప్పేసి ఫస్ట్ పంపిస్తారు హౌస్లోకి దగ్గరికి. మరి యష్మి ఇట్లా రా అని చెప్పేసి మళ్ళీ పిలిచి, నీకు తెలుసు కదా ఇది డిఫరెంట్, ఈసారి బిగ్ బాస్, ఈసారి సింగిల్గా ఎవరు వెళ్ళరు, బడ్డీగా వెళ్తారు అంటే, మా రిలేటివ్ ఎవరైనా వస్తారా సార్ అంటే, లేదు ఇంకో హౌస్మేట్ కలిసి బడ్డీలాగా వెళ్ళాలి నువ్వు అని చెప్పేసి కలర్ సెలెక్ట్ చేసుకోమంటాడు. 3 కలర్స్ ఉంటాయన్నమాట, ఎల్లో, రెడ్, గ్రీన్. నాగార్జున గారు తర్వాత నీకు ఎవరన్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా అని చెప్పేసి అడుగుతాడు. లేదు సార్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఉండేవారు, కట్ అయిపోయింది అంటే కనుక, అంటే ఆ అబ్బాయి వల్ల అంటే నా వల్లే ఆ అబ్బాయి అని చెప్పేసి చెప్తుందనమాట. ఆ అబ్బాయి చాలా లక్కీ అని చెప్పేసి అంటారు నాగార్జున గారు కామెడీగా. ఇంకా తర్వాత నీకు బాయ్ ఫ్రెండ్ కావాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని చెప్పేసి అంటారనమాట. అంటే 100% నన్ను అర్థం చేసుకోవాలి సంథింగ్ ఏదో చెప్తుంది, అదంతా మనకి ఎందుకులేండి. తర్వాత ఎందుకు వెళ్తున్నావు బిగ్ బాస్కి అని చెప్పేసి అడుగుతారు నాగార్జున గారు. ఏం స్ట్రాటజీస్ ప్లే చేద్దాం అనుకుంటున్నావు అంటే, ఎటువంటి స్ట్రాటజీస్ లేవు సార్, 100% ఇవ్వాలి, ఎంజాయ్ చేయాలి అని వెళ్తున్నా అని చెప్పేసి అంటుంది. ఓకే నేను డేంజర్ కాబట్టి నేను రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పేసి చెప్తుందనమాట. రెడ్ కలరు అవి వచ్చేసి క్వాలిటీస్ ఏమేమి వస్తాయంటే, పెద్దగా చూపించరు ఫస్ట్ కలర్స్, నెక్స్ట్ టైం నుంచి చూపిస్తారనమాట యాక్చువల్లీ ఏమేం కలర్ దేనికోసం అని చెప్పేసి. నిఖిల్ ఎంటర్ అవుతాడనమాట. సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి మనకి నిఖిల్. అగ్నిచీత, నిలబడి చోటున అగ్నిచీత అని చెప్పేసి సాంగ్తో అయితే నిఖిల్ మంచిగా డ్యాన్స్ చేస్తూ ఎంటర్ అయిపోతాడనమాట. హాయ్ నిఖిల్ అంటారు నాగార్జున గారు. హీరోగా చేయడం ఇష్టమా నీకు, విలన్గా చేయడం ఇష్టమా అని చెప్పేసి అడిగితే, నాకు విలన్గానే ఇష్టం సార్ అని చెప్పేసి అంటారనమాట నిఖిల్. బట్ నాకు ఛాన్స్ రావడం హీరోగా వచ్చింది కాబట్టి నేను చేశాను సార్ అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు సింగిలా
ఉన్నారా అని చెప్పేసి అడిగితే కనుక లేదు సార్ ప్రస్తుతానికైతే సింగిలే. అంటే మాకు తెలిసి ఉన్నారనుకుంటా అంటే లేదు సార్ సింగిలే ఇప్పటికైతే, మా అమ్మకే ఇచ్చేసాను ఆ బాధ్యత అంటే కనుక అవునా అని చెప్పేసి మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకోవాలంటే ఇదేంది అది అమ్మకి ఇవ్వడం అంటే అమ్మకు మాత్రమే ఇంకా ఇవ్వడం కదా సెలెక్ట్ చేయడము అని చెప్పేసి అంటారు. కానీ కలిసి ఉండాలి నేను కదా సార్ అని చెప్పేసి అంటాడనమాట నిఖిల్. తర్వాత ఈ బీబీ హౌస్లో బిగ్ బాస్లో లిమిట్లెస్గా ఏం కావాలి నీకు అని చెప్పేసి అంటాడనమాట. ఏం లేదు సార్, నేను మంచిగా ఎంటర్టైన్ చేయాలి అని చెప్పేసి మంచిగా ఆడాలి అని చెప్పేసి వచ్చాను, అదే కావాలి అని చెప్పేసి అంటారు. సో నీకు బడ్డీగా మాత్రమే నువ్వు ఎంటర్ అవ్వాలి, నీ బడ్డీ ఎవరో పిలిచేద్దామని చెప్పేసి యస్మిన్ పిలుస్తారనమాట. సో వీళ్ళిద్దరికీ మరి చూసుకొని లేదా ఎందుకు అంటే తెలుసు అని చెప్పేసి ఊరికి మామూలుగా పరిచయం చేసుకుంటారు ఇద్దరు. సో ఇంకా ఇద్దరైతే వెళ్తారనమాట. ఫస్ట్ పేరు వచ్చేసి మనకి యష్మి ప్లస్ నిఖిల్ ఫస్ట్ పేరు అయితే ఎంటర్ అయిపోతారు. తర్వాత థర్డ్ పర్సన్ మనకి నవీన్ గారు, మనకి ఎన్నో ఫిలిమ్స్లో సైడ్ క్యారెక్టర్గా కనబడతారు. మీకు నేను షార్ట్లో నేను వాళ్ళ ఫొటోస్ పెట్టి ఎవరెవరు ఫస్ట్ పేర్ సెకండ్ పేర్ 14 మెంబర్స్ ఎవరు ఎంటర్ అయ్యారో క్లియర్గా పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే చూడండి. లాంగ్ వీడియో అయినా మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఎపిసోడ్స్లో మిస్ అయినటి మీకు ఇవ్వడం కోసం అయితే లాంగ్ వీడియో అయినా చేస్తున్నాను. లాస్ట్ వరకు చూడండి, మీరు కంపల్సరీ ఎంటర్టైన్ ఫీల్ అవుతారని అనుకుంటున్నాను. తర్వాత నవీన్ గారు వస్తారనమాట. ఒక ఏవి లాగా చూపిస్తారు అతనిది, సాంగ్ అయితే కాదు, డ్యాన్స్. చాలా కష్టపడి వచ్చాను, స్మాల్ మూవీస్లో చూశాను. మనకు స్టార్టింగ్ అతన్ని మనం పెళ్లి చూపులు మూవీ, మన విజయ్ దేవరకొండ మూవీ ఉంది కదా, దాంతో అయితే చూసాం అతన్ని. అక్కడి నుంచే సక్సెస్ అనేది స్టార్ట్ అయిందంట, ఆఫ్గా గుర్తుపెట్టడం స్టార్ట్ అయిందంట అతనిది. రామణ వేమన కొత్త వయసులు అని చెప్పేసి ఒక స్టోరీస్ అయితే తీశారంట. వాళ్ళ ఫాదర్కి ఎంతో నచ్చి బాగున్నాయని చెప్పేసి చెప్పారంట. బట్ అది చూసి ఎట్లనో ఆయన చనిపోయారంట. ఒకవేళ అతను చూడకుండా ఉంటే నేను మూవీస్లో ఉండేవాడిని కాదేమో. మా ఫాదర్ చూశారు కాబట్టి నేను ఇప్పుడు కంటిన్యూ అయ్యి ఇంతవరకు వచ్చానని చెప్పేసి ఏవి అయితే అయిపోతుంది. ఇంకా నాగార్జున గారు పిలుస్తారు అభయ్ అని చెప్పేసి. నువ్వు ఎందుకు వచ్చావు బిగ్ బాస్కి అని చెప్పేసి అడుగుతారు నాగార్జున. ఎక్స్ప్లోర్ చేసుకుంటూ నన్ను నేను అందరికీ తెలిసేలాగా నేను అవ్వడం కోసం వచ్చాను సార్ అని చెప్పేసి అందుకు వెళ్తున్నా అని చెప్పేసి అంటారు. ఒక స్టూడెంట్గా నేను ఫస్ట్ ఎంటర్ అయింది అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారానే. నేను ఒక యాక్టింగ్ నేర్చుకుంటూ ఒక స్టూడెంట్ ద్వారానే నేను అందరికీ తెలిసాను సార్ అని చెప్పేసి చెప్తారనమాట. సో నీ వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంది అని చెప్పేసి అడుగుతాడు. నా స్ట్రెంగ్త్ వచ్చేసి స్పాంటేనియస్గా ఉండడము నా స్ట్రెంగ్త్ సార్. వీక్నెస్ వచ్చేసి ఏదైనా నేను అంత త్వరగా బయటపడలేను అని చెప్పేసి వీక్నెస్గా చెప్తారనమాట. ఓకే, వైఫ్ వీడియో కాల్ సర్ప్రైజ్ అని చెప్పేసి వైఫ్తో వీడియో కాల్ చేపిస్తారు. ఆ అమ్మాయి కూడా అదే చెప్తుంది, ఆల్ ద బెస్ట్ చెప్తుంది. తను సర్ప్రైజ్గా ఫీల్ అవుతారనమాట. తర్వాత కలర్ అయితే సెలెక్ట్ చేసుకోమంటారు బడ్డీ కోసము. తనైతే ఎల్లో సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఆప్షన్స్ వస్తాయి, ఫస్ట్ ఆప్షన్స్ రావు మనకి. తర్వాత ఏమేమంటే క్యారెక్టర్స్ తనకు బడ్డీగా వచ్చే వాళ్ళదైతే వాగుడికాయ, ఫైటర్, తెలివి, ఈ 3 క్వాలిటీస్ ఎవరిలో ఉన్నాయో 5th కంటెస్టెంట్ ఎవరో మనం తెలుసుకుందామని చెప్పేసి నువ్వు పక్కన వెయిట్ చేయని చెప్పేసి పంపించి 5th పర్సన్ అయితే పిలుస్తారు. 4th పర్సన్ అయితే పిలుస్తారు. ప్రేరణ, మనకి కృష్ణ, ముకుంద, మురారి, యష్మి ప్లస్ కలిసి చేసింది కదా ఆ అమ్మాయి అనమాట ప్రేరణ. సూసేకి అగిపుల మాదిరి ఉంటాడేనా సమీ అని చెప్పేసి సాంగ్తో మంచిగా డాన్స్ చేస్తూ ఎంటర్ అవుతుంది ప్రేరణ. తర్వాత హాయ్ ప్రేరణ అంటారు నాకు సార్. ప్రేరణ అంటే మీనింగ్ ఇన్స్పిరేషన్ కదా అని చెప్పేసి అంటాడనమాట నాగార్జున గారు. చాలా సార్, నేనైతే ఒక డైనమోలో ఉండిపోయాను, మిమ్మల్ని ఇట్లా చూస్తానో లేదో అనుకోలేదు. ఒక స్పీచ్లెస్గా అయిపోయాను నేను. ఒక మన్మధుడు అంటే మీరే సార్ అని చెప్పేసి చెప్తుంది.
చెప్తుంది. నువ్వు బాగా స్పోర్ట్స్ ఉమెన్ అని నేను విన్నాను, కరెక్టేనా అని చెప్పేసి అంటారు నాగార్జున గారు. అవును సార్, నాకు ఇష్టం స్పోర్ట్స్ అంటే అని చెప్పేసి అంటుంది అనమాట. చాలా గేమ్స్ పోటీ పడి ఆడాలి అని చెప్పి ఎంతో వచ్చానని చెప్పేసి చెప్తుంది. యష్మి ఫ్రెండ్ తను. ఓకే, నాతో ఏమంటుందంటే ప్రేరణ, నీకేమన్నా అంటే బాధ ఉందా అని చెప్పేసి, ఏమన్నా భయం ఉందా అని చెప్తే కనుక, నాతో పోటీ పడే వాళ్ళు ఆడతారు కదా సార్, వాళ్ళ గురించి భయపడుతున్నా అని చెప్పేసి ఓహో అంటారు నాగార్జున గారు. ఓకే, ఒక చిన్న టాస్క్ నీకు అని చెప్పేసి చెప్తారనమాట. నీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయిందంటే జస్ట్ 8 months అయింది సార్ అని చెప్పేసి అని అంటుంది. ఒక మంచి అవకాశం అని చెప్పేసి వచ్చాను సార్ నేను అని చెప్పేసి చెప్తుంది అనమాట. ఓకే, ఈ 8 monthsలో నీ హబ్బీ గురించి నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో చూద్దామని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట అక్కడ. మోర్ రొమాంటిక్ ఎవరు అంటే వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చింటాడు అక్కడ. నువ్వు ఏమి ఇచ్చింటావో, మీ ఇద్దరి అభిప్రాయాలు కలిసాయలేదో, ఎంతవరకు అర్థం చేసుకున్నారో చూద్దామని చెప్పేసి అంటారు. మోర్ రొమాంటిక్ ఎవరు అంటే నేనే సార్ అంటే అక్కడ కూడా షీ అని ఉంటుంది కరెక్ట్గా. గుడ్ లయర్ ఎవరు, అబద్ధాలు ఎవరు చెప్తారంటే కనుక తనే, షీ అని ఉంటుంది అక్కడ కూడా, సేమ్ కరెక్ట్ ఆన్సర్. హూ కుక్స్ బెస్ట్ అని చెప్తే కనుక షీ అని ఉంటుంది. ఫైట్స్ మోర్ ఎవరు అంటే హీ అంటారు అనమాట. నేనే అని చెప్తుంది కానీ అక్కడ హీ ఉంటుందన్నమాట. చూసావా నీ భర్త ఎంత బాగా నిన్ను కవర్ చేశారో, మంచిగా సపోర్ట్ చేశారో అని చెప్పి చెప్తారు నాగార్జున గారు. హూ సేస్ సారీ ఫస్ట్ అంటే హీ అని ఉంటుంది. హూ సేస్ ఫన్నీ, హూ మోర్ ఫన్నీ అని ఉంటే కనుక హీ అని ఉంటుంది అనమాట. సో అన్నీ కరెక్ట్ ఆన్సర్స్ చెప్తుంది. సో సెకండ్ పేరు వచ్చేసి మనకు ప్రేరణ అండ్ నవీన్ గారు, అభయ్ నవీన్ గారు. లిమిట్లెస్గా ఏం కావాలి అని అడిగితే కనుక నిద్ర కావాలి అని అడుగుతుంది, కానీ అదే దొరకదు ఇక్కడ అని చెప్పేసి చెప్తారనమాట. వాళ్ళిద్దరు ఎంటర్ అవుతారు, ఫుల్ సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. నవీన్ గారు అయితే నాకు ఒక ఫోన్ ఉండింటే క్లియర్గా వీడియో తీసుకునేదాన్ని, అంత బాగుంది హౌస్ అని చెప్పేసి అంటారనమాట. తర్వాత మనకి సెలబ్రిటీ రానా దగ్గుపాటి గారు అయితే ఎంటర్ అవుతారు. లాస్ట్ ఫిలిం ఫ్యూ ఇయర్స్ అయింది కదా, ఎందుకు ఇంత గ్యాప్ అని చెప్పేసి అడుగుతారు. చాలా బిజినెస్ చేస్తూ ఉంటారంట, ఒక మంచి ఫిలిం కోసం ఎదురు చూస్తున్నారంట. సో నివేదితతో డైరెక్టర్ గారు కూడా వచ్చారు, అతను యాక్టర్ ప్లస్ డైరెక్టర్ అంట. చిన్న కథ కాదు 35 అని చెప్పేసి మూవీ నేము. September 6th మనకి రిలీజ్ అవుతుందంట. ట్రైలర్ కూడా చూపించారు, చాలా బాగా ఉంది. నేను పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను వీడియో, మీరు పిక్స్ చూస్తూ నేను దాని గురించి చెప్తూ ఉంటాను, చూడండి. అదైతే ట్రైలర్ చూపించారు, చాలా బాగుంది. తర్వాత ఒక ఫన్నీగా అడుగుతారనమాట, మీ ఇద్దరిని కూడా రానాని నివేదితని లోపలికి పంపిద్దాం అనుకుంటున్నాను ఒక 4 weeks అని చెప్తే, లేదు సార్ నా బదులు రానా గారిని ఉండమని చెప్పండి. 3 weeks నువ్వు ఒకటి, 5 weeks ఒకటి, అంటే మొత్తం 335 days రానానే ఉంటారని చెప్పేసి ఫన్నీగా మనకు అదే అనమాట ప్రోమోలో చూపించింది. ఓకే అని చెప్పేసి వాళ్ళతో ఒక ఆట ఆడిపించమని చెప్తారని అనమాట ఇద్దరిని. మీరిద్దరు బడ్డీస్గా వెళ్ళి వాళ్ళతో ఆట ఆడుకోవాలి 4 members అని చెప్పేసి చెప్తారు. వాళ్ళిద్దరూ ఎంటర్ అవుతారనమాట. వీళ్ళందరినీ పికాక్ రూమ్లోకి రమ్మంటారు. సో అక్కడ వాళ్ళ నలుగురికి టాస్క్ అయితే ఒకటి పెడతారనమాట. దాంతో యష్మి గౌడ ప్లస్ నిఖిల్ విన్ అవుతారు. ప్రేరణ టీం వాళ్ళు జస్ట్ ఫన్నీగా అవుట్ అయిపోతారనమాట. సో వీళ్ళు బయటకు వచ్చి ఎవరైతే ఓడిపోయారో ఒకరికి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి ఒక బోర్డు తెప్పించి దాంతో అభయ్ నవీన్ గారితో ప్రేరణతో ఫస్ట్ ఇదైతే ఓపెన్ చేస్తారు. అక్కడైతే నో కెప్టెన్ అని చెప్పేసి ఉంటుంది. ఈసారి బిగ్ బాస్లో కెప్టెన్స్ అనేవాళ్ళు ఉన్నారు. నేను లాస్ట్ షార్ట్లోనే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ముందే ఇచ్చానండి, ఈసారి అయితే కెప్టెన్స్ ఉండరు అని. మీరు చెక్ చేయొచ్చు కావాలంటే. సో కెప్టెన్స్ ఉండరు, ఏదైనా ఓన్గా ఆడి గెలవాల్సిందే ప్రజల హృదయాలు అని చెప్పేసి చెప్తారు నాగార్జున గారు. ఇంకా నెక్స్ట్ది ఏంటి సార్, ఓపెన్ అవ్వదా అంటే కనుక, ఓకే ఓపెన్ చేస్తాను, నీ గురించి ఏదైనా సీక్రెట్ చెప్పు
ఒకటి ఇంతవరకు ఎవరికి తెలియనిది అని చెప్పి చెప్తారనమాట. నాకు దొంగతనం చేయడం ఇష్టం సార్ అని చెప్తే ఓకే అని చెక్ చేయండి, ఏమైనా జోబీలు ఉన్నాయి ఏమైనా తీసుకునిందా ప్రేరణ చెక్ చేయండి అంటే కనుక అయ్యో లేదు సార్ అని చెప్పి చెప్తుంది. ఓపెన్ చేయరా సార్ ఇప్పుడు అంటే లేదు లేదు జస్ట్ సీక్రెట్ తెలియడం కోసం అలా చెప్పాను అని చెప్పేసి చెప్తారు నాగార్జున గారు. అవైతే రివీల్ చేయరు అప్పుడే. సో ఇంకా వాళ్ళిద్దరు రానా నివేదిత గారు వెళ్ళిపోతారనమాట. సో మనకు 5th కంటెస్టెంట్ వచ్చేసి ఆదిత్య అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు, కొత్త వాళ్ళు ఒక 4 మెంబర్స్ 5 మెంబర్స్ వచ్చారు, వాళ్ళంతా అనిపించలేదు. చూద్దాం ముందు ముందు తెలుస్తుంది. ఏవి వేశారనమాట అతనిది. తను ఒక మాయలోకంలోకి ఎంటర్ అయినట్టుగా అనిపించిందంట తనకి. ఒక పర్సన్ అనేది అడాప్ట్ చేసుకొని అక్కడి నుంచి తన కెరీర్ స్టార్ట్ అయిందంట మంచిగా. తన ఫ్యామిలీ మెంబర్స్ అయితే లేరు తనకి. ఒక డిప్రెషన్లో 4 days ఉండిపోయి ఇంట్లోనే ఉండిపోయినారంట. తర్వాత ఢిల్లీకి వచ్చి వర్క్ చేయడం స్టార్ట్ చేశారంట. డైరెక్టర్గా 4 films చేశారంట. కొత్తపల్లిని కూడా దత్తత తీసుకొని అక్కడ అంటే ఇది చెప్పడం కొంచెం ఓవర్ అవుతుంది అని కూడా అన్నారు. కానీ జస్ట్ నా గురించి తెలియడం కోసం చెప్తున్నా అని చెప్పేసి ఆ ఊరిని అయితే దత్తత తీసుకొని చూసుకుంటున్నారంట అక్కడ. అంతవరకు ఎదగడం అంటే గ్రేట్ అని అనిపించింది. కెరీర్లో రీబర్త్ అవ్వడం కోసం నలుగురికి తెలియడం కోసం అయితే బిగ్ బాస్కి వచ్చానని చెప్పేసి ఏవీలో చెప్పారు. సో ఇంకా ఆదిత్య వస్తారు. వచ్చి నాగార్జున సారు అడిగినప్పుడు స్పేస్ రూమ్ లాగా ఉంది సార్, ఇదంతా నాకు టెన్షన్గా ఉంది కొంచెం. నాకు చైల్డ్హుడ్ నుంచి మూవీస్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ అని చెప్పేసి చెప్తారనమాట ఆదిత్య. ఇంకా బీబీ అంటే ఏంటి, నీకు లిమిట్లెస్గా ఏం కావాలి అంటే నాకు కొత్త కొత్త ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం సార్ అంటే ఇక్కడ చాలా ఛాలెంజెస్ లిమిట్లెస్గా ఉంటాయి, నువ్వేం బాధపడకు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా బడ్డీ కోసం నువ్వు కలర్ సెలెక్ట్ చేసుకోవాలి, నువ్వు బడ్డీతోనే ఎంటర్ అవ్వాలి అని చెప్తే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటారు. సో నెక్స్ట్ కంటెస్టెంట్ ఎంటర్ అయ్యే క్వాలిటీస్ వచ్చేసి తెలివి, ముక్కుసూటి, బ్యూటిఫుల్. ఎవరు ఈ ముగ్గురు అని చెప్పేసి 6th person సోనియా వస్తుంది. బార్బీ గర్ల్ బేబీ డాల్ అని చెప్పేసి సాంగ్తో మంచిగా ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి కూడా నాకు పెద్దగా తెలియదండి, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. సోనియా అంట. హాయ్ సార్ అని చెప్పేసి కొంచెం నర్వస్గా డిఫరెంట్ వరల్డ్లో ఉన్నట్టుగా ఉన్నాను సార్ అని చెప్పేసి అనింది. నాగార్జున గారు మీరు చాలా స్టన్నింగ్గా ఉన్నారని చెప్పేసి పొగిడిందనమాట. లిమిట్లెస్గా ఏం కావాలంటే నాకు ఫ్రెండ్స్ కనెక్షన్స్ అంటే ఇష్టం సార్, అదే కావాలి అంటే ఇక్కడ దొరుకుతారులే బాధపడకు అని. ఓకే బాగా ఏంటి ఓకే హాయ్ సార్ సరే సార్ అని చెప్పేసి అంటుంది. ఒక వీడియో సర్ప్రైజ్ వీడియో ఆర్జీవి సార్ అనమాట. వీడియో కాల్ నీ గురించి ఎవరికి తెలియదు, నువ్వు ప్రూవ్ చేసుకొని విన్ అయ్యిరా అని చెప్పేసి ఆల్ ద బెస్ట్ చెప్తారు. చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతుంది తను. ఓకే థర్డ్ పేరు వచ్చేసి మనకు ఆదిత్య సోనియా. తర్వాత 7th person మనకు బెజవాడ బేబక్క బాగా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది, ఎంటర్ అవుతుంది. సో తన ఏవి మాదిరిగా చెప్తుంది, ఫన్నీగా వీడియో తను చేసినట్టన్నీ చూపించి సో మెనీ టేక్స్ అలా ఫన్నీగా చూపించినట్టు చూపిస్తుంది. పెళ్ళయింది కొంచెం బాధలు కూడా, పెళ్ళయింది కానీ అని చెప్పేసి పోయింది అని చెప్పేసి చూపించారు. తర్వాత ఇంతవరకు భరించారు, ఇక మీదట కింద పడి దొర్లుతారు నా ఎంటర్టైన్మెంట్తో అని చెప్పేసి ఏవీలో చెప్పింది. తర్వాత లవ్ సింబల్స్ పంపిస్తుంది ఒక్కొక్కరితో. నువ్వు వస్తావా బేబక్క లేదా నేను రానా అంటే 3వ లవ్ సింబల్తో వస్తుందన్నమాట. ఫస్ట్ లవ్ సింబల్ ఏముంటుందో తెలుసా, నా హృదయంలో ఉండే రాకుమారుడు మీరే, నా కళలో ఉండే రాకుమారుడు మీరే అని చెప్పేసి 2 లవ్ సింబల్ ఉంది. థర్డ్ది వచ్చేసి పెళ్ళి అయిందా అయిపోయిందా లవ్ సింబల్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. మా బెజవాడలో ఎక్కువ నన్ను బేబీ అంటారు అని చెప్పేసి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. ఎందుకంటే నా కళ్ళలో మీ కళ్ళలో చూస్తూ నేను మాట్లాడలేను సార్, అందుకే చూడలేను అని చెప్పేసి అంటుంది. అదే మనకు ప్రోమోలో చూపిస్తారనమాట. లిమిట్లెస్గా ఏం కావాలంటే ఫుడ్ కావాలంటే అది నీకు కావాలంటే గెలుచుకోవాలి అని చెప్పేసి చెప్తారు. ఓకే నీకు బడ్డీ కలర్ సెలెక్ట్ చేసుకో అంటే రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది. టాలెంటెడ్, హ్యూమరస్, వైరల్ ఈ 3 persons ఎవరు వస్తున్నారని చెప్పేసి మనకు 8th person ఆర్జే శేఖర్ భాష. అతను కూడా చాలా పేషెన్స్ ఎక్కువ అంట అండి, తెలిసింది ఇన్ఫర్మేషన్. నేను సెర్చ్ చేసి కూడా తెలుసుకున్నాను అతని గురించి.
చాలా అంటే పేషెన్స్ ప్లస్ పట్టుదల ఎక్కువ ఉన్న మనిషి అనమాట. సో అతనిది కూడా ఏవి పెట్టారు. ఇంకా రేడియో ఆర్జేగా అతనికి 18 అవార్డ్స్ అయితే వచ్చాయంట. టాప్ ఆర్జేగా, ఇవాళ యాక్టర్గా మారిన, ఫ్యామిలీస్ సపోర్ట్ ముందుకు సాగుతున్నా అని చెప్పేసి చెప్పారు. బీబీలో అసలైన వ్యక్తిని మీరు చూస్తారని చెప్పేసి చెప్పారు. నాగార్జున సార్ హాయ్, నైస్ టు మీట్ యూ అని చెప్పేసి చెప్పారు. 18 ఇయర్స్ చాలా హక్స్ తీసుకున్నట్టున్నావు అంటే చాలామందితో ఇంటర్వ్యూస్ చేసింటారు కదా, ఎందుకు వదులుకోవద్దని చెప్పేసి వచ్చాను బీబీ అంటే నాకు డ్రీమ్ అని చెప్పేసి చెప్పారనమాట. వాగుడుకాయ లాగా మాట్లాడుతుంటావు కదా, ఐడియాస్ వస్తుంటాయి కదా, మళ్ళీ ఫ్రెండ్లీగా ఓకేనా, లేదా నాతో ఫ్రెండ్లీగా ఉంటే ఓకే, లేదా నన్ను తక్కువ చూస్తే మాత్రం టైటిల్ తీసుకొని పోతా అని చెప్పేసి అదే మనకు ప్రోమోలో చూపిస్తారు. సెలెక్టెడ్ బర్త్డేని పిలుస్తారు. ఇంకా 4th పేరు వచ్చేసి మనకు ఆర్జే బేబక్ ఇద్దరు వెళ్తారనమాట. 9th పర్సన్ కిరాక్ సీత, అందరికీ తెలిసి ఉంటుంది, నాకైతే తెలియదండి, నేను ఎప్పుడు చూడలేదు అమ్మాయిని. ఏవిని వేస్తారు. పొట్టిదని నేను అందరూ హేళన చేస్తూ ఉంటారు, ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు అని చెప్పేసి ఏవి వేస్తారు. నాకు సార్ హాయ్ చెప్తారు. మై బిహేవియర్ అని పేరు సార్ నా పేరు అని చెప్పేసి అంటుంది. పీపుల్ గివ్స్ క్యారెక్టర్ పర్సనల్లీ. ఆ అమ్మాయి ఒక క్యారెక్టర్ చేసింది సినిమాలో, అది కొంచెం ప్రజలు పర్సనల్గా తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్ పైన తన పైన నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ చేశారు అంటే నాగార్జున గారు అంటారు, మూవీస్ని యాక్టింగ్ తిన్న చూడండి దయచేసి అని చెప్తారనమాట. లిమిట్లెస్గా ఏం కావాలి అంటే నేను ప్రూవ్ చేసుకోవాలి, మంచి ఆపర్చునిటీస్ కావాలి అంటే ఓకే అని చెప్పేసి చెప్తారు. ఒక బోర్డు తెచ్చి దాంతో నీ గురించి రాయమంటే అమ్మాయి రాస్తుంది అనమాట. స్ట్రాంగ్, కేరింగ్, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబిలిటీస్ అని రాస్తుంది. నేను పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా బడ్డీగా కలర్ సెలెక్ట్ చేసుకోమంటే ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది. సెన్సిటివ్, అన్ప్రెడిక్టబుల్, హైపర్. ఈ ముగ్గురు కలిసిన వ్యక్తి ఎవరిని బట్టి చూసేద్దామని చెప్పేసి అమ్మాయిని సైన్ని పంపించేసేసి 10th కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంట, తెలుసు కదండి మీ అందరికీ. ఓకే, పుట్టిన కొద్ది రోజులకే ఫాదర్ని కోల్పోయారంట. వాళ్ళ అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందంట, తనకి చెల్లెలు పుట్టిందంట. తర్వాత కొద్ది రోజులకి వాళ్ళ మమ్మీ బంధించారంట. ఇలా కాదు, వాళ్ళ అమ్మని చాలా మిస్ అవుతుంటే పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయితో కలిసి యుఎస్ వెళ్ళారంట, ఏదో కొద్దిగా సంపాదించాలి, సెటిల్ అవ్వాలని. కానీ అక్కడికి వెళ్ళినా కూడా సెటిల్ అవ్వలేదంట. పాప అయితే పుట్టింది. హ్యాపీగా ఉన్న టైంలో ఇంకా నువ్వు ఎప్పటికి ఇంతే, నువ్వు ఇండియాకి వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళ వైఫ్కి విసుగొచ్చి పాపతో కలిసి వెళ్ళిపోయిందంట. తను ఇప్పుడు సింగిల్గా ఉన్నారంట. తను నన్ను ప్రూవ్ చేసుకొని ఎలాగైనా గెలవాలి అని చెప్పేసి ఇండియాకి వచ్చాడంట. బిగ్ బాస్ ఛాన్స్ రావడంతో ఆఖరి పోరాటం ఇదే సార్ నాది అని చెప్పేసి చెప్తారు. ఓకే, మనకు 5th పేరు వచ్చేసి కిరాక్ సీత, నాగమణికంట 5th పేర్. ఇంకా 2 పేర్స్ మాత్రమే ఉన్నాయి. ఇంకా సెలబ్రిటీ వస్తారు మధ్యలో, సూర్య అని చెప్పేసి పిలుస్తారు నాని గారిని. ఎందుకంటే మనకు సరిపోదా శనివారం దాంతో క్యారెక్టర్ పేరు సూర్య అనమాట. ఎందుకు పిలిచానంటే నాని గారు మనకి ఏదైనా ఒకటి ఫిలిం చేస్తే దాంతో లీనమైపోతారు, ఆయన అంత బాగా చేస్తారని చెప్పేసి చెప్పారు నాని గారి గురించి. ట్రైలర్ వేశారు, చాలా బాగుందండి. మనకి రిలీజ్ అయిపోయింది ఆల్రెడీ, మీరు చూసారా? నేను చూడలేదు, వెళ్ళాలి. వెళ్తే కనుక ఖచ్చితంగా మూవీ రివ్యూ కూడా ఇస్తాను ఎలా ఉందో మీతో. తర్వాత హీరోయిన్ కూడా పిలిచారు, కాసేపు మాట్లాడారు. మీరు ఇద్దరు వెళ్ళి వాళ్ళతో టాస్క్ పెట్టాలి అని చెప్పేసి చెప్పారనమాట. వాళ్ళిద్దరూ వెళ్ళి టాస్క్ పెడతారు. ఓకే, టాస్క్ పెడతారు కదా, దాంతో వీళ్ళు సెకండ్ మనకు లాస్ట్ వెళ్ళింటారు కదా, వాళ్ళల్లో ఒకరు ఓడిపోతారనమాట. వీళ్ళు కిరాక్ సీత, నాగమణికంట వాళ్ళు ఓడిపోతారు. సో దానివల్ల వాళ్ళకి బ్యాడ్ న్యూస్ అని చెప్పేసి నాగార్జున గారు రేషన్ రాదు అని చెప్తే అంటారు. వీళ్ళందరూ డల్గా ఫీల్ అవుతారు, మొత్తం కంటెస్టెంట్ వాళ్ళందరూ. ఇవి ఒక బాల్స్ ఇస్తారు, దాని వేసి ఆ వాటర్ అంతా కళ్ళకు గంతలు కట్టి వేయాలని చెప్తారు. వాళ్ళు ఓడిపోతారనమాట. రేషన్ రాదు అని చెప్తారు. అంటే రేషన్ రాదంటే ఈ సీజన్ లిమిట్లెస్ కదా, మీరు టాస్క్ గెలిచి లిమిట్లెస్గా గెలుచుకోవచ్చు రేషను, అది మీనింగ్ అని చెప్తే అప్పుడు కూల్ అవుతారు, రిలాక్స్ అవుతారు. 11th పర్సన్ వచ్చేసి మనకు పృథ్వీరాజ్ వస్తారనమాట. మనకు నాగపంచమి హీరో ఉన్నారు కదా, అతను వస్తారు.
ప్రభాస్ సాంగ్ ఫ్లై ఫ్లై ఉంది కదా, అది డ్యాన్స్ అయితే వేస్తారనమాట. హాయ్, దేనికోసం వచ్చావు అని చెప్పేసి బీబీ ఖాన్ అడుగుతారు నాగార్జున గారు. పార్టిసిపేట్ చేయాలనే ఇష్టం సార్, అందుకే వచ్చానని చెప్పి చెప్తారనమాట. లిమిట్లెస్గా ఏం కావాలంటే లవ్ కావాలి అంటారనమాట. ఓకే, నీ అమ్మాయి ఎలా ఉండాలో గీ అని చెప్తే కనుక గీస్తాడనమాట. ఓకే, నీ బర్త్డేని పిలుద్దాం ఇప్పుడు అని చెప్పి చెప్తారనమాట. విష్ణుప్రియ అబ్బచ్చా అబ్బచ్చా సాంగ్ ఉంది కదండి మనకి, మిస్టర్ బచ్చన్, ఆ సాంగ్తో అయితే ఎంటర్ అయిపోతుంది. చాలా హ్యాపీగా తిరుమలలో మనకు స్వామిని చూస్తే ఎంత హ్యాపీ కలుగుతుందో అలా ఉంది సార్ మిమ్మల్ని చూస్తుంటే అని చెప్పేసి నాగార్జున గారిని అంటుంది. లక్కీ నెంబర్ 8 సార్, వస్తున్నట్టు విజన్స్ వచ్చాయంట కదా, ఏంటి అంటే కనుక లేదు సార్ అని చెప్పి చెప్తుందనమాట. లాస్ట్ సీజన్ చూశాను అందుకే అని చెప్తుంది. లిమిట్లెస్గా ఏం కావాలంటే ఎంటర్టైన్మెంట్ కావాలంటే అది నువ్వే ఇవ్వాలి అని చెప్పేసి చెప్తారు. ఇంకా మనకు 6th పేరు వచ్చేసి విష్ణుప్రియ పృథ్వీరాజ్ అనమాట. ఐక్యూ లెవెల్ ఏందో టెస్ట్ చేద్దామని చెప్పేసి క్వశ్చన్ వేస్తారు, ఇద్దరు ఫెయిల్ అవుతారు. ఇంకా 13th పర్సన్ వచ్చేసి నైనిక అంట. రివర్స్ బేబే అనే సాంగ్తో ఎంటర్ అయిపోతుంది. నాకు సార్ హాయ్ చెప్తారు. యాక్టింగ్ అంటే ఇష్టం దేనికైనా, మమ్మీ చాలా సపోర్ట్ చేసింది, మమ్మీ కోసం వచ్చాను అని చెప్పేసి అంటుంది. చాలా ఎమోషనల్ సార్ నేను అని చెప్పేసి చెప్తుందనమాట. ఓకే, నువ్వు వెళ్ళాక 3 మెంబర్స్తో 3 కాంప్లిమెంట్స్ తెచ్చుకోవాలి ఓకేనా అని చెప్పేసి చెప్తారు. నీ బర్త్డే కలర్ సెలెక్ట్ చేసుకోమంటే రెడ్, ఫన్, డేరింగ్, ప్యాషనెట్. ఈ ముగ్గురు కలిసిన వ్యక్తి ఎవరో చూద్దామని చెప్పేసి పిలుస్తారనమాట. మనకి 14th లాస్ట్ పర్సన్ వచ్చేసి నబిల్ అఫ్రీది అంట. నేను వినలేదండి ఇతని గురించి, చూడలేదు కూడా. చాలా కష్టపడే వ్యక్తి, ముస్లిం అనమాట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంట. వరంగల్లో పుట్టారంట, 2 బ్రదర్స్ ఉన్నారంట. ఓకే, నాకు ఇట్లా ఇష్టం యాక్టింగ్ అంటే వాళ్ళ ఫాదర్ ఓకే నువ్వు వెళ్ళి నువ్వు చావు అని చెప్పేసి చెప్పారంట. హైదరాబాద్కి వచ్చి మంచి ఆపర్చునిటీ కోసం యాక్టింగ్ కోసము చూసారంట. ఒక యూట్యూబర్గా 1 million సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నారంట. అమ్మ సపోర్ట్ వల్ల ఇంతవరకు వచ్చారంట. వరంగల్ వెనక సీక్రెట్ ఏంటి అంటే ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ సార్, అక్కడ నేను ప్రూవ్ చేసుకున్నాను, అందుకే అది నాకు ఇష్టం అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, బర్త్డే ఇప్పుడు నువ్వు బడ్డీగా వెళ్ళాలి ఇద్దరని చెప్పేసి ఇంకా ముందు పిలిచిన నైనికాని నబిల్ని ఇద్దరు కలిసి మనకు 7th పేరుగా ఎంటర్ అవుతారు. ఇంకా ఇప్పుడు అనిల్ రావుపూడి గారు వస్తారనమాట. నాగార్జున గారు మాట్లాడతారు కంటెస్టెంట్. ఒకరు వచ్చి మీ బండారం అన్నీ తెలుస్తారు అని చెప్పేసి వాళ్ళతో కొంచెం చెప్తారనమాట. బండరాయి వేసి వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తారు. అనిల్ రావుపూడి గారు వస్తారు. కొంచెం ఒకటి ట్విస్ట్ ఉందని చెప్పేసి కొంచెం సీరియస్గా ఎంత బాగా యాక్ట్ చేస్తారు ఆయన. ఇప్పుడు మీలో 4 ఉన్నారు కదా ఓడిపోయిన వాళ్ళు, ఫస్ట్ గేమ్ పెట్టినప్పుడు ఆడిపోయిన వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు 4 ఎవరికి ఎక్కువ తక్కువ ఓట్స్ వస్తాయో వాళ్ళని ఇప్పుడు తీసుకెళ్తే స్వాప్ ఇంకో పర్సన్ వస్తారు అని చెప్పేసి చెప్తారు. దాంతో నాగమణి కంటకి ఎక్కువ ఓట్స్ వస్తాయన్నమాట. నాగమణికంట ఎలా అనుకుంటారండి, అప్పుడే వచ్చి అంతగా వాళ్ళకి పెంచుకొని వచ్చి టెస్ట్ చేసి ఓకే అన్న పర్సన్స్ ఎంటర్ అయ్యి వెంటనే ఎలా తీసుకెళ్తారని అనుకుంటారు. అంత సీరియస్గా తీసుకుంటారు, కొంచెం కూడా ఆలోచన చేయలేదు. మరి కంగారు పడిపోయాడు ఎక్కడ వెళ్ళిపోతాను అని చెప్పేసి. బయటికి వరకు తీసుకెళ్ళి అనిల్ రావుపూడి గారు పాట పాడమంటే కూడా ఆ పాటలో కూడా ఎందుకో స్టార్టింగే ఇంకా ఎంత కోపంగా శివుడి పాట పాడినట్టుగా అనిపించింది. మీరు చూడండి కావాలంటే వీడియో. ఇది ప్రాంక్ అని చెప్పినా కూడా కొంచెం కూల్ అయ్యాడు. నేను చెప్పాను కదా ఇదంతా అలా ఉండదని చెప్పేసి, హౌస్మేట్స్ అంటున్నా తలో ఎటువంటి హ్యాపీనెస్ లేదు. అలా జరిగిందనమాట. అనిల్ రావుపూడి గారు వెళ్ళిపోయారు. ఇంకా నాగార్జున గారు అయితే లాక్ వేసేసారు ఇంకా హౌస్కి. ఇంకా ఇప్పటి నుంచి మీకు లిమిట్లెస్గా ఫన్ అంతా ఉండబోతుందని చెప్పారనమాట. మనకు నెక్స్ట్ ప్రోమో చూపిస్తారు. మనకంట కూర్చొని ఇలా నన్ను వెంటనే పంపించాలనుకోవడం ఎలా జడ్జ్ చేస్తారు, వాళ్ళు ఎలా ఓటేస్తారు అని చెప్పేసి నిఖిల్తో పక్కన మాట్లాడుతూ ఉంటే జస్ట్ ఓటింగ్ వేయమన్నారు. ఆ ఓటింగ్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, వాళ్ళ
ఏమైనా చెప్తారో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, నువ్వు వాళ్ళ మాటల కంటే నువ్వు చెప్పేది కూడా నాకు నచ్చలేదు అని చెప్పేసి అదే ప్రోమో వస్తుంది మనకి. ఇంతటితో ఫస్ట్ ఎపిసోడ్ అయితే అయిపోయిందండి. క్లియర్గా ప్రతి ఒక్క పాయింట్ నేను ఏమైనా మిస్ అవుతానని చెప్పేసి చూస్తూ రాసుకొని మీకైతే చెప్పానమాట క్లియర్గా. నాకు ఇష్టం అండి బిగ్ బాస్ రివ్యూ ఇవ్వడము. పోయిన ఇయర్ కూడా నేను ఒకటి ఇలాగే స్టార్ట్ చేసి ఆ ఛానల్ అయితే కొంచెం పోయింది, చాలా బాధపడ్డాను. మళ్ళీ స్టార్ట్ చేశానమాట. బిగ్ బాస్ పైన ఇష్టంతో రివ్యూ ఇద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మనకి హాట్స్టార్లో లైవ్ కూడా వస్తుంది కదండి. నేను ఈరోజు ఎపిసోడ్ ప్లస్ రోజంతా ఏమైనా మిస్ అయినట్టు వీళ్ళు చూపించారు కదా నైట్, అవి ఏమైనా మిస్ అయినట్టు మీకు క్లియర్గా నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే ఇస్తాను. డైలీ అప్డేట్స్ మనకి ఏమన్నా మధ్యలో ముందే తెలిసినా కూడా నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఉంటే మంచిగా రీచ్ అవుతాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.